గోచారంలో ఉండేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గ్రహ సంబంధమైనటువంటి గురువు, శని, రాహువు, కుజుడు వీటి యొక్క సంబంధాలు బాలేవు కాబట్టి మనకి విషవాయువులు, జల సంబంధంగా వచ్చే ఇబ్బందులు, వైరస్లు, ఈ యొక్క ఏదైతే క్రాష్ అంటే షేర్ మార్కెట్ క్రాష్ అనుకోండి, క్రిప్టో కరెన్సీ క్రాష్ లాంటివి అనుకోండి, కొంత డేటా లీక్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని చాలా రోజుల క్రితం నుంచి మనం చెప్తూ వస్తున్నాం. దానికి సంబంధంగానే ఇవాళ మనకి చూసుకున్నట్లయితే పంబ మనకి అయ్యప్ప స్వామి యొక్క క్షేత్రంలో కూడా కొంత వైరస్ వచ్చిందని చెప్పి న్యూస్ వస్తున్నప్పుడు నన్ను చాలా మంది అడుగుతున్నారు, సార్ దీనికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుందని నేనైనప్పుడు కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులు అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది వాయు మూలంగా జల మూలంగా కలిసి వస్తుందండి. ఎందుకంటే ఈ గురువు యొక్క రాసుల్లో శని ఉంటూ, శని యొక్క రాసుల్లో రాహు ఉంటూ, ఆ రాహు గురువుతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే జీవులకి జననష్ట సంబంధము, అది ఓన్లీ మనుషులనే కాకుండా రకరకాల ప్రాణుల మీద కూడా పడుతూ ఉంటుంది. మరి సరే మనం ఇంట్లోనే అలాగే ఉండలేం కదా. మనకి లాస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు కూడా ఇంట్లో ఉండలేక కొంచెం టైం ఇస్తే బయటికి వెళ్ళడం రావడం లాంటివి చేసాం. మరి ఇలాంటప్పుడు మన మీద ప్రభావం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. గృహంలో మీకు కనుక స్తోమత ఉన్నట్లయితే చండీ హోమం చేయించుకోండి. లేదంటే మాకు అంత స్తోమత లేదు, చాలా ఖర్చుతో కూడుకున్నది అనుకుంటే ఏమిటి ఆశపడకండి. చక్కగా మీకు దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే నవగ్రహాల దగ్గర వెళ్ళి శని, రాహు, కుజ, గురు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే చండీ కనీసం వినండి సరిపోతుంది. ధనం లేదు కదా, చండీ చేస్తేనే బాగుంటుందేమో అని వేలు ఖర్చు పెట్టుకుంటే అలాగే బాగుంటుందేమో అనేటువంటి భయం ఎక్కడా అక్కర్లేదు మనకి. అమ్మవారు ఈ విశ్వంలో ప్రతి ప్రాణికోటికి కూడా అమ్మ, తల్లే. ఇంకా మన సొంత అమ్మ ఎలాగో అమ్మవారు అలా. తనం గనక భక్తి శ్రద్ధలతో చండీ విన్న, దుర్గా సంబంధించిన సప్తశతి అంటారు దాన్ని, దుర్గా అష్టోత్తరం చేసుకున్న ఖచ్చితంగా దుర్గా దుఃఖనాశిని అంటూ ఉంటారు. అంటే మీలో ఉండేటువంటి దుఃఖాన్ని తొలగించేది. వాతావరణంలో మనకి ఇలాంటివి ఏర్పడినప్పుడు మన ప్రమేయం లేకుండా అనవసరమైనటువంటి ఇట్లాంటి వాటి బారిన పడుతూ ఉంటాం. కాబట్టి మీరు నీళ్లు తాగేటప్పుడు కాచి చల్లార్చి నీరు తీసుకోండి వీలైనంత మటుకు. అప్పుడు ఎలా అయితే మనం మాస్కులు పెట్టి ధరించి వెళ్ళామో, పర్టికులర్గా మీరు అయ్యప్ప స్వాములు ఇప్పుడు అక్కడికి వెళ్ళేటువంటి వారు మాస్కులు ధరించడం మంచిది. అదొకటే కాకుండా కొన్ని ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని గేమింగ్స్ అని, ఆన్లైన్లో కొన్ని మనకు తెలియకుండా కొన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తుంటాం. వాళ్ళు ఆ డేటా మొత్తం మన డేటా తీసుకొని వాళ్ళు మిస్యూజ్ చేయడము, తద్వారా కొంతవరకు కొన్ని ఇవవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి యాక్సిడెంట్స్ని మనం ఆల్రెడీ చాలా రోజుల క్రితమే చెప్పాము, జరుగుతూనే ఉన్నాయి. వీళ్ళందరూ రక్షింపజేయడానికి చెప్తున్నాను. ఇప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎలాగండి రోడ్డు మీదకి వెళ్ళాలి అంటే నేను ఒకటే చెప్తాను, మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా కనుక తలుచుకొని మీరు బయటికి వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, మీరు ఈ విమాన సంబంధించినవి ఎక్కేటప్పుడు లేదా ఎయిర్పోర్ట్స్లో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాయుతత్వ రాసుల వైపు గురు ప్రయాణం జరుగుతూ ఉంది వక్రించి, ఇది ప్రధానంగా తీసుకోండి. అదేవిధంగా పుణ్యక్షేత్రాలు, స్పిరిచువల్ రిలేటెడ్ సెంటర్స్, ఎక్కువ క్రౌడ్ ఉండేటువంటి ప్రదేశాలు కూడా వెళ్ళకండి. ఇక్కడ ఏంటంటే ఈ టెర్రరిస్టుల అటాక్లు మరియు అదేవిధంగా కొన్ని వైరస్ లాంటివి రావడం, మరియు అదేవిధంగా సడన్గా కొన్ని రోజుల్లో ఇక ఏంటంటే నెట్ సడన్గా ఆగిపోయింది. ఒకసారి మనం వింటూ ఉంటాం కానీ గూగుల్ సడన్గా ఆగిపోయిందంట, వాట్సాప్ సడన్గా ఆగిపోయిందంట. అలా నెట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ మనీ సర్క్యులేషన్ విషయంలోని, నెట్ సంబంధించిన విషయంలోని, కమ్యూనికేషన్స్ ఒక్కోసారి చూడండి, మనం ఏ తప్పు చేయకపోయినా ఎవరో వెళ్ళి ఇంకొకరికొకరికో చెప్తారు, ఏమంటే మీరు అలా అన్నారంట కదా, అందుకే నేను మీతో మాట్లాడదాం అని ఫోన్ చేసి సీరియస్గా. ఎందుకంటే మిస్కమ్యూనికేషన్స్ ప్రజల మధ్యని. అలాగే కొన్నిసార్లు అంటువ్యాధులు అంటూ ఉంటారు, ఇటువంటివి ఎక్కువ ప్రబలించేటువంటి సమయం నడుస్తుంది. కాబట్టి చండీ వినడం, మీ ఇష్టదైవాన్ని ఒక అరగంట సేపు ధ్యానంలో కూర్చొని చేయండి. తద్వారా ఏమవుతుందంటే ఇబ్బంది అనేటువంటిది రాదు. మరియు దీంతో పాటు ఎవరికైనా ఈ గురువు వక్రించుకుంటూ మిథునంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మిస్కమ్యూనికేషన్, మనం ఏం మంచి మాట్లాడినా చెడుగా వెళ్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః చేసుకుంటారు. అలా కాదండి, ఆల్రెడీ కొంత హెల్త్ ఇష్యూ ఉంది, మళ్ళీ ఇలాంటి వైరస్లు ఏమో భయపడేటువంటి వారు తినేటప్పుడు ఏ పదార్థమైనా మీరు తీసుకునేటప్పుడు కళ్ళకు అద్దుకొని చక్కగా క్రీమ్ అచ్యుతానంతా గోవిందా అనుకుంటూ ప్రతి ముద్దని స్వీకరించండి. అలాగే మరింత ఎక్కువ హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని
సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని అని చూసుకోండి. అలాగే ఎవరికైనా ఎల్నాటి సైడ్ నడుస్తున్నటువంటి వారు ఇంకొంచెం స్టాక్ ఐటమ్స్ లాంటివి తినకండి. ఎందుకంటే ఇది ఇక్కడ ఏమవుతుందంటే శని ప్రభావం ఉంటుంది కాబట్టి రాత్రికి పొద్దున్న తినడం, బాగా పేదవాళ్ళు ఉన్నారు అది తప్పదు ఇంక వాళ్ళకి, అదే కోరుకుంటారు పాపం. ఫ్రెష్ తినండి ఎప్పుడు కూడా, ఇలా వైరస్లు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఫ్రెష్ ఐటమ్స్ తింటుండాలి, స్టాక్ ఐటమ్స్ తినకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది.